రసాయన ఎరువులు పురుగు మందులకు బదులుగా గో ఆధారిత వ్యవసాయం ఎంతో మేలని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయ విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంకంపాలెంలో నిర్వహించిన గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సదస్సులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రావులపాలెం, కొత్తపాటలో గో ఆధారిత ఉత్పత్తులు రీటైల్ దుకాణాలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రకృతి సేద్యం యొక్క అవసరం ఎంత ఉన్నది, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ ప్రకృతి సేద్యాన్ని, సేంద్రియ సేద్యాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో పెద్దలు కృష్ణమూర్తి గారు, అదేవిధంగా ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫైడ్ చైర్మన్ మిత్రులు సేవల దేవదత్త గారు, ఇంకా చాలామంది ఈ ప్రకృతి సేద్యం మీద, ఈ సేంద్రియ సేద్యం మీద వారి యొక్క జీవితాలనే వారు దీనికి అంకితం చేసినట్టుగా పనిచేస్తున్నటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చి రైతుల్ని చైతన్యవంతం చేయడం జరిగింది. ప్రస్తుతం ప్రజల యొక్క ఆరోగ్యాలు హాస్పిటల్ పాలవుతూ ఉన్నాయి, అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఆహార ఉత్పత్తుల్లో ఉన్నటువంటి మరి కాలుష్యాలు అవుతేనేమి, లేదా ఈ యొక్క ఆహార ఉత్పత్తులు అన్నీ కూడా కలుషితం అవడం వల్ల అయితేనేమి, అవన్నీ కూడా రసాయన ఎరువులు, పురుగు మందులు వాడడం వల్ల దుష్ఫలితాల వల్ల అందరూ క్యాన్సర్ అని, కిడ్నీ అని, దీర్ఘకాలిక వ్యాధులని అనేక మంది అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. దీనికి పరిష్కారం మంచి ఆహారపు ఉత్పత్తులు ప్రజలకు అందాల్సిన అవసరం ఉన్నది. దానికి నాంది ప్రకృతి సేద్యం, సేంద్రియ సేద్యం. అందుకే చంద్రబాబు నాయుడు గారు దీని ఒక ఉద్యమ స్ఫూర్తితోటి ఆంధ్రప్రదేశ్ ఉన్నారు. దానికి నాందిగా ఈ సమావేశం అయ్యింది. దీని ద్వారా మంచి ఆహారపు ఉత్పత్తులు పండించాలని రైతులకి ప్రకృతి సేద్యం వైపు, సేంద్రియ సేద్యం వైపు మరలాలని కోరడం జరిగింది. గో ఆధారితం ద్వారా, దాని ద్వారా వచ్చే అనేక రకాలైన ఉత్పత్తులు ఈనాడు మంచి ఆహార ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగపడతాయనేది ఇక్కడ అందరికీ తెలియజేయడం జరిగింది. భవిష్యత్తులో ఇది ఒక పెద్ద ఎత్తున ప్రజల్లో, రైతుల్లో మార్పు రావాలి. రైతులందరూ కూడా ఈ వ్యవసాయపు మరలాలి. దీనివల్ల మంచి ఆదాయాలు సంపాదించవచ్చు. మంచి ఆహారాన్ని మన పిల్లలకు కానీ, మన ప్రజలకు కానీ అందించగలిగిన వారు అవుతాం. దాని మీద ఈ యొక్క సదస్సు దానికి ఎంతో ప్రోత్సాహంగా ఉంది. భవిష్యత్తులో రావులపాలెం, కొత్తపేటలో కూడా రెండు ఈ యొక్క ఏదైతే ఈ ఆర్గానిక్ ఉత్పత్తులు ఉన్నాయో వాటిని అందించడం కోసం, రిటైల్గా అమ్మడం కోసం అక్కడ ఒక 2 కౌంటర్లు ఏర్పాటు చేయాలని, 4 మండలాల్లో కూడా ఈ సదస్సులు ఏర్పాటు చేయడం ద్వారా రైతులందరూ కూడా ఈ ప్రకృతి సేంద్రియ వ్యవసాయ మరలేలాగా ఏ విధంగా ఇది తోడ్పాటుగా ఉంటుంది, ఎక్కువ రాబడి ఆదాయాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అనేది వారందరూ ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. దానికి ఈ కార్యక్రమాన్ని నాందిగా ఈ యొక్క ప్రకృతి సేంద్రియ సేద్యాన్ని ప్రోత్సహిస్తామని తెలియజేస్తాం.